గుజ్జన గూళ్ళు బొమ్మల పెళ్ళి గిల్లీ కజ్జా తొక్కుడు బిళ్ళ బిళ్ళంగోడు చెమ్మ చెక్క మా ఇల్లు బొమ్మరిల్లు జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తడుకుల్లో జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తడుకుల్లో చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు పచ్చని పైరుల భూపాలి ఉల్లాసంగా వేయాలి కిలకిల నవ్వుతూ పాడాలి తనుకుతాం 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 ఏవేవో హలురాలో అలలాగానే తూగి ఏవేవో ఆశలు నాలో కలలాగానే ఊగి ఆలాపం ఏదైనా ఆనందంలో లోన సాగేను ఈ హాయి ఒక పాటనా బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు తనుకుతాం 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 ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు మీకు కాంట్రాక్ట్స్ ఇచ్చారన్న కోపంతో హరి అవినాష్ గారి పాపని కిడ్నాప్ చేశారు. మీరు తొందరగా నిర్ణయం తీసుకొని పాప ప్రాణాలు కాపాడండి ప్లీజ్. నా భర్త ఇప్పుడు సరియైన నిర్ణయమే తీసుకుంటారన్న నమ్మకం నాకుందండి. పగవాడు కూడా క్షేమంగా ఉండాలని ఆలోచించే మనస్తత్వం మీది. అలాంటిది మీ మేలు కోరే వాళ్ళ ఆపదలో ఉంటే చూస్తూ తట్టుకోలేరని నాకు తెలుసు. హరి మంచివాడి కాడండి, పసిబిడ్డని కూడా ఆలోచించడు. నాకు భయంగా ఉంది. ఏదో ఒకటి చెయ్యండి, ఏదో ఒకటి చెయ్యండి. ఇప్పుడు మీ బాబాయ్ దగ్గర నుంచి కాంట్రాక్ట్లు వెనక్కి తీసుకోవాలి. చేసిన సహాయాన్ని ఎలా ఎలా వెనక్కి తీసుకోమంటావు? నా మీద కోపం ఉంటే నా మీద చూపించాలి గాని ఆ పసిబిడ్డ నీకే అన్యాయం చేసిందిరా. ఆ భగవంతుడి దయ వల్ల నువ్వు మాకు మళ్ళీ దక్కావు, అంతే చాలు. మీ బాబాయ్ ఎందుకు ఇలా చేశారు? నేను మీ బాబాయ్కి ఫోన్ చేసి చెప్పలేదే. అసలు హరి పాపని కిడ్నాప్ చేశాడని, మీ బాబాయ్ కాంట్రాక్ట్స్ వదులుకుంటేనే పాపని వదిలిపెడతానన్నాడని
మీ బాబాయ్కి ఎలా తెలిసింది? ఎవరు చెప్పుంటారు? నిజం చెప్పండి, మీరే చెప్పారు కదూ. ఎలా చెప్పగలిగారు? మీరే మీ బాబాయ్ పరిస్థితి తెలిసి కాంట్రాక్ట్లు ఇప్పించారు కదా, మళ్ళీ వాటిని వదులుకోమని మీరే ఎలా చెప్పగలిగారు? అన్నం పెట్టింది చెయ్యే నోటి దగ్గర అన్నం తీసేసినట్టు అనిపించలేదు? నిజమేనండి, కానీ ఆకలి కంటే ప్రాణం గొప్పది. మా బాబాయ్ మంచితనమే ఆయనకి ఇంకో దారి చూపిస్తుంది. కానీ పాప ప్రాణం పోతే తిరిగి రాదు కదా. పైగా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీదే నాకెంతో మమకారం ఉంది. ఇన్నాళ్ళు మీ భార్య లేకపోయినా కన్న తల్లి కంటే ఎక్కువగా పెంచుకున్న మీ బిడ్డ మీద మీకు ఎంత మమకారం ఉండాలి. అందుకే నేను ఈ పని చేశాను. నేను చేసింది తప్పనుకోవట్లేదు. దానికి ప్రతిఫలంగా పాప తిరిగి ప్రాణాలతో దక్కింది. నాకది చాలు. మీకు భార్యనైనందుకు నేను చాలా గర్వపడుతున్నానండి. ఆస్తి కంటే కూడా ఆ పసిదాని ప్రాణాలకే ఎక్కువ విలువిచ్చి కాంట్రాక్టు పేపర్ల హరిమోహన్ కొట్టి చాలా మంచి పని చేశారు. తన బిడ్డ తిరిగి వచ్చినందుకు అవినాష్ ఎంతగా సంతోషించుంటాడో కదా. దక్కదనుకున్న బిడ్డ తిరిగి వస్తే ఏ తండ్రికైనా సంతోషంగానే ఉంటుంది భువన. మన కారణంగా వేరొకరు బాధపడటం నేను సహించలేను. అందులోనూ అవినాష్ మన మేలు కోరుకున్న మనిషి. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కాకపోతే నేను అందరి సంతోషం గురించి ఆలోచిస్తూ నీకు మాత్రం కష్టాలను మిగులుస్తున్నాను. అందుకు నాకు చాలా బాధగా ఉంది. ఏంటండి అలా మాట్లాడతారు? డబ్బు లేకపోతే ఏమండి, మీరు నా పక్కనున్నారు, అది చాలు. భర్త ప్రేమకు మించిన ఐశ్వర్యం లేదండి. ఎన్నాళ్ళు డబ్బులోనే సుఖం ఉందనుకొని నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. ప్రేమ విలువ అర్థమైన తరువాత డబ్బు వల్ల వచ్చే సంతోషం చాలా చిన్నదనిపించిందండి. మనకి డబ్బు లేకపోతే ఏమండి, 10 ఇళ్లలో పాచి పని చేసుకున్న పొట్ట పోసుకుందాం. పూరి గుడిసెలోనైనా సంతోషంగా బ్రతికేద్దామండి. ప్రేమ లేని తాజ్మహల్ కన్నా ప్రేమున్న పూరి గుడిసె చాలా గొప్పది. కష్టాల్లో సైతం భర్తకు తోడుగా నిలిచే నీలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టం భువన. పాప మీ ఇంటికి క్షేమంగా చేరింది కదా? చేరుకుంది. కానీ మీరెందుకు ఈ పని చేశారు? నా పాపను రక్షించడం కోసం మీరెందుకు ఓడిపోవడానికి సిద్ధపడ్డారు? ప్రాణాలు తీసే గెలుపు కంటే ప్రాణాలు కాపాడే ఓటమే చాలా గొప్పది అవినాష్. కాంట్రాక్ట్లు కోల్పోయి నేను బిజినెస్లో ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఒక మనిషిగా నేను గెలిచాను. నాకు ఆ సంతోషం చాలు. చూడు బాబు, మాకు సిరి సంపదలు ముఖ్యం కాదు. అవి పోయినా కష్టపడి సంపాదించుకోవచ్చు. కానీ జీవితాంతం కష్టపడినా పసిబిడ్డ ప్రాణాలు పోతే సంపాదించలేం కదా బాబు. బిడ్డ ప్రాణం కన్నా మాకు ఆస్తిపాస్తులు ముఖ్యం కాదు బాబు. మేమేం మీకోసం మా ఆస్తుల్ని త్యాగం చేయలేదు. మీ బిడ్డ కోసం మీరిచ్చిన అవకాశాన్ని వదిలేశాను అంతే. అయినా ఏ అనుబంధం లేని మీరు నాకు కాంట్రాక్ట్లు ఇచ్చి సహాయం చేసినప్పుడు అంత అనుబంధం పెంచుకున్నా మీ బిడ్డ మీకు దూరం అవుతుంటే చూస్తూ ఎలా ఊరుకోగలను చెప్పండి?
మీరు చాలా మంచివారని ఎవరో చెప్తే వాళ్ళ మాటల మీద నమ్మకంతో మీకు సహాయం చేశాను. కానీ వాళ్ళు మీ గురించి అంత గొప్పగా ఎందుకు చెప్పారో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. మీలాంటి మంచివాళ్ళు నాకు ఆప్తులైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా సంతోషం కోసం ఇది మీరు తీసుకోండి. ఏమిటిది? నష్టపరిహారం. నా బిడ్డను కాపాడుకోవడం కోసం అవసరమైతే నా ఆస్తి మొత్తం వదులుకోవడానికి సిద్ధపడ్డాను. కానీ మీరు మీ బిజినెస్ మొత్తం వదులుకొని నా బిడ్డను కాపాడారు. అందుకే ఈ డబ్బుతో మీ బిజినెస్ డెవలప్ చేసుకోండి. క్షమించండి, నేను ఈ డబ్బు కోసం ఆశపడి మీ పాపను కాపాడలేదు. మీరు దేన్ని ఆశించి చేయరని నాకు తెలుసు. కానీ నేనే మీకు అవకాశాన్ని ఇచ్చి అదే అవకాశం నా మూలంగా పోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. కనీసం నా మనస్తృప్తి కోసమైనా తీసుకోండి. ఇప్పుడు నేను ఈ డబ్బు తీసుకుంటే నాకు హరికి తేడా ఉండదు. నాకేదైనా అవసరం వస్తే తప్పకుండా మిమ్మల్ని అడుగుతాను. దయచేసి ఈ డబ్బులు ఇచ్చి నా ఆత్మాభిమానాన్ని మాత్రం దెబ్బతీయకండి ప్లీజ్. మొత్తానికి అనుకున్నది సాధించాను సుందరం. రాజేంద్రకు వచ్చిన అవకాశాలన్నీ వాడంతట వాడే వదులుకునేలా చేశాను. ఎలా ఉంది మన దెబ్బ? ఈ దెబ్బతో నేను పూర్తిగా రాజేంద్రపై విజయం సాధించినట్టే. లేదు సార్, ఆ రాజేంద్ర ఓడిపోయాడేమో కానీ మీరు మాత్రం గెలవలేదు. అయినా మీకు గెలుపులు ఎక్కడున్నాయి? ఎప్పుడు ఓటమి తప్ప. నోర్మై, ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. కోపగించుకోకండి సార్. అసలు నా ఉద్దేశం ఏంటంటే ఆ రాజేంద్ర కాంట్రాక్ట్ వదులుకున్నాడు కాబట్టి ఆయన ఓడిపోయినట్టే లెక్క. మరి అదే కాంట్రాక్ట్ మీకు వచ్చుంటే మీరు గెలిచినట్లే. కానీ ఆ కాంట్రాక్ట్ మీకు రాలేదు కాబట్టి మీరు ఓడిపోయినట్లే అన్నాను. ఆ కాంట్రాక్ట్లు ఎవరికి కావాలరా? నాకు కావాల్సింది ఆ రాజేంద్ర ఓటమి. వాడు ఓడిపోయాడు, నాకంతే చాలు. కరెక్టే సార్. ఎదుటి మనిషి నాశనం అయితే చూడటంలో ఉన్న ఆనందం ఇంకెందులో ఉంటుంది? ఎదుటి మనిషిని నాశనం చేయడం కంటే ఇంకా గెలిపే ఉంటుంది. ఈ లెక్కన మీరు గెలిచినట్లే. ఈ మాట అన్నావు, బాగుంది. ఈ సంతోష సమయాన్ని పార్టీతో సెలబ్రేట్ చేసుకుందాం. పద. ఏంటమ్మా కన్నీళ్ళు? ఏం జరిగింది? ఏమైంది? ఏం లేదు నాన్న. లేదమ్మా, నువ్వేదో దాస్తున్నావు. ఏ కారణం లేకుండానే నీ కళ్ళల్లో కన్నీళ్ళు ఎందుకు వస్తాయి? చెప్పమ్మా, ఏం జరిగింది? అమ్మ నాన్న గుర్తొచ్చారు. అమ్మ నాన్న చనిపోయి రేపటికి సరిగ్గా సంవత్సరం అవుతుంది. నేను చేసిన మూర్ఖత్వ పని వల్ల అటు అమ్మ నాన్నల్ని పోగొట్టుకున్నాను, ఇటు నా జీవితాన్ని చక్కబెట్టుకోలేకపోయాను. బాధపడొద్దమ్మా. ఏం జరగాలో ఎలా జరగాలో అంతా ముందే రాసిపెట్టుంటుంది. మనమంతా నిమిత్త మాత్రమే. అలాగని ఎంత నచ్చ చెప్పుకోవడానికి ప్రయత్నించినా నా మనసు కుదుట పట్టలేదు నాన్న. నేను చేసిన పాపం పీడకల్లా నన్ను వెంటాడుతూనే ఉంది. చేసిన పాపం పీడకల్లా నన్ను వెంటాడుతూనే ఉంది. తల్లిదండ్రుల్ని కోల్పోయినా అంతకంటే ప్రేమగా చూసుకుని మిమ్మల్ని
ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు సంతోషంగానే ఉంది నాన్న. కానీ గతం గుర్తొచ్చిన ప్రతిసారి నా గుండె తరుక్కుపోతుంది నాన్న. నా అన్న వాళ్ళందరికీ దూరం అయిపోయాను. తోడు పుట్టిన చెల్లెల్ని కూడా పలకరించలేని పరిస్థితి నాది. అంతెందుకు, రేపు అమ్మా నాన్నల సంవత్సరికం కూడా జరిపించలేని నిస్సహాయ పరిస్థితి నాది. ఇంతకంటే దురదృష్టకరమైన పరిస్థితి ఏ కూతురికి కలకూడుతున్నానా? నా వల్ల వాళ్ళ ఆత్మలకు కూడా శాంతి లేకుండా పోయింది. లేదమ్మా, నువ్వు మీ తల్లిదండ్రుల ఆత్మలకు శాంతి కలిగించే మార్గం ఉందమ్మా. కూతురుగా నువ్వు ఆబ్దికం చేయకూడదు, కానీ మీ తల్లిదండ్రుల పేరు మీద గుళ్ళో అర్చన చేయించి నువ్వుల్ని నీటిలో కలిపితే వాళ్ళ ఆత్మలకి శాంతి చేకూరుతుందమ్మా. నిజం చెప్పాలంటే మీ తల్లిదండ్రుల ఆబ్దికం జరిపించాల్సిన బాధ్యత నీకెంతుందో నాకు కూడా అంతే ఉందమ్మా. మీకు మీ నాన్న జన్మనిస్తే ఆయన ఇద్దరి బిడ్డల్ని నా దగ్గరికి పంపించి నాకు పునర్జన్మనిచ్చాడమ్మా. ఇప్పుడు ఆబ్దికం జరిపించి వాళ్ళ రుణం తీర్చుకోవాలనుంది. కానీ అలా చేస్తే ఏ నిజాన్నైతే దాచి ఇన్నాళ్ళు నా భార్యను బతికించుకుంటూ వస్తున్నానో ఇప్పుడు ఆ నిజం బయటపెట్టి తనని దూరం చేసుకోవాల్సి వస్తుందమ్మా. ఆ రోజు నీ చెల్లెలు హాస్పిటల్కి వచ్చినప్పుడు మిమ్మల్ని ఇద్దరినీ కలుపుతానని మాటిచ్చాను. ఇదిగోమ్మా, ఇందులో నీ చెల్లెల అడ్రస్ ఉంది. తను నీలాగే తల్లిదండ్రుల్ని తలుచుకుని ఎంతగా బాధపడుతుందో. వెళ్ళమ్మా, వెళ్ళి నీ చెల్లెల్ని కలు. వెళ్ళమ్మా. భార్గవి, ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి